హలో అందరికీ. ఈరోజు ఈవినింగ్ స్నాక్ కింద క్యాప్సికమ్ బజ్జీలు చేశాను. చూడండి, మా ఆయనకి పెట్టి టేస్ట్ ఎలా ఉందో అడిగితే నోట్లో బ్లాస్టే అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినాడు. చాలా బాగా కుదిరినాయంట. మళ్ళీ ఈ క్యాప్సికమ్ బజ్జీలు మీరు కూడా చేసుకోవాలంటే ఇది ఎలా తయారు చేసుకోవాలో వాటి ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యాప్సికమ్, ఆనియన్, టమాటో, పుదీనా, కొత్తిమీర, క్యారెట్ అన్నీ కడిగి నీట్గా వాష్ చేసుకొని, క్యాప్సికమ్స్ ఏ సైజ్ అయినా పర్లేదు, ఒక 4 పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. తర్వాత అన్నీ చాప్ చేసేసుకున్న ఫైన్ చాప్. తర్వాత శనగపిండి, దాంట్లోకి సోడా, ఉప్పు, వాము అన్నీ వేసి బజ్జీల పిండి రెడీ చేసేసుకోవాలి. ఇది రెడీ చేసుకునేలోపు పెనం పెట్టేసుకుని ఆయిల్ వేసుకుంటే పెనం వేడవుతూ ఉంటుంది. పెనం వేడైందో లేదో చూద్దాం. ఏమేమి మసాలా కావాలంటే చాట్ మసాలా, గరం మసాలా, చిల్లీ పౌడర్, జీరా పౌడర్. అంతలోపు పెనం వేడైపోయింది. నేను బజ్జీలు వేసేసాను. క్యాప్సికమ్ బజ్జీలు బాగా రెడ్డిష్ అయ్యే వరకు మనము అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. తర్వాత బాగా వేగిన తర్వాత బజ్జీలని తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత బజ్జీలని రెండుగా, అంటే మనం ఒక బజ్జీ వేస్తాం కదా, దాన్ని హాఫ్ కట్ చేయాలన్నమాట. నేను చూపిస్తున్నట్టు చూడండి. ఇక్కడ బజ్జీలుగా వేడైనా నేను ఇంకోసారి కూడా వేసాను. 2 టైమ్స్ వేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి కదా. వీడియోలో మీకు అట్లా లైట్గా కనిపిస్తున్నాయి. అట్లా కట్ చేసిన తర్వాత వాటి మీద నేను చూపించిన మసాలా పౌడర్స్, చాట్ మసాలా, గరం మసాలా, ఉప్పు, కారం, నిమ్మపండు, అసలైన టేస్ట్ రావాలంటే నిమ్మరసం పిండి పైన గార్నిషింగ్ చేసుకొని కొద్దిగా బొరుగులు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మీ ఎమ్మీ టేస్టీగా ఉండే క్యాప్సికమ్ బజ్జీలు రెడీ అయిపోతాయి. మీ ఈవినింగ్ ఎంతో హ్యాపీగా గడుస్తుంది. ట్రై చేసి కామెంట్లు చేయండి ఎలా ఉందో. బాయ్ బాయ్.